సేపాల్ ఓపెన్ చేయండి. సేపాల్లో ఇప్పుడు మీరు డాలర్స్ లోడ్ అయి ఉండాలి. యూఎస్డిసి, ఇథీరియం లోడ్ అయి ఉండాలి. వన్స్ లోడ్ అయిన తర్వాత ఎక్స్‌ప్లోర్ మీద క్లిక్ చేయాలి. అక్కడ టిక్ మార్క్ ఇచ్చి వ్యూ డియాప్ స్టోర్ నొక్కండి. ఇక్కడ పైన సెర్చ్ డియాప్ ఎంటర్ యువర్ లింక్ అని ఉందో దాని మీద క్లిక్ చేసి పేస్ట్ చేయాలి రిఫరల్ లింక్. బేస్ ఫర్ స్టేకింగ్ లింక్ పేస్ట్ చేయాలి. అక్కడ పైకి జరిపితే బేస్ అని కనిపిస్తుంది. స్క్రోల్ చేస్తే నెట్వర్క్ బేస్ కన్ఫర్మ్ కన్ఫర్మ్ నొక్కండి. సో అక్కడ బేస్ పర్ అవర్ అని అమౌంట్ దగ్గర బేస్ పర్ అవర్ టోకెన్స్ మన దగ్గర లేవు కాబట్టి డాలర్లు ఉన్నాయి కాబట్టి బేస్ పర్ అవర్ మీద క్లిక్ చేయండి. అమౌంట్ యూఎస్డిసి సెలెక్ట్ చేయండి. అక్కడ $200 నొక్కండి. పైకి జరపండి. 365 డేస్ పెట్టేయండి. స్క్రోల్ చేయండి. 365 డేస్ 180 పెట్టారు. స్క్రోల్ చేయండి స్లోగా. ఇంకా ఆగండి. యూజర్ నేమ్ మీ పాప పేరు టైప్ చేసి పెట్టండి. మీరు ఎవరి పేరు అయితే పెట్టాలనుకుంటున్నారు. పైకి జరపండి. స్టేక్ టోకెన్స్ కొట్టండి. ప్రొసీడ్ స్టేక్ కొట్టండి. ఇక్కడ ఆర్సిపి ఎర్రర్ అని వస్తే ఇంటూ నొక్కి పైన ఇంటూ నొక్కండి. క్యాన్సిల్ స్టేక్ నొక్కండి. అలా వస్తే పైకి వెళ్ళండి. స్టార్టింగ్ లోకి వెళ్ళిపోండి. అక్కడ సర్కిల్ ఉంది బేస్ ఫర్ అవర్ అక్కడ ఏరో మార్క్ ఉంది కదా, అది నొక్కండి. డిస్కనెక్ట్ కొట్టండి. డిస్కనెక్ట్ ఆర్సిపి ఎర్రర్ అని వస్తే అట్లా చేయాలి. మళ్ళీ వాలెట్ నొక్కండి. మళ్ళీ వాలెట్ కనెక్ట్ నొక్కాలి. వాలెట్ కనెక్ట్ 4ది వాలెట్ కనెక్ట్ దగ్గర సేవ్ పాల్ వస్తుంది. సేవ్ పాల్ సెలెక్ట్ చేయాలి. అక్కడ అగ్రీ ఇవ్వాలి. ఇక్కడ ఇప్పుడు $200 సెలెక్ట్ చేసి పైకి జరిపి స్టేక్ టోకెన్స్ కొట్టాలి. అన్ని కరెక్ట్ చెక్ చేసుకుని ఇప్పుడు స్టేక్ టోకెన్స్ కొట్టాలి. ఇప్పుడు ఆర్సిపి ఎర్రర్ అనేది రాదు. స్టేక్ టోకెన్స్ నొక్కండి. ప్రొసీడ్ స్టేక్ నొక్కండి. ఇప్పుడు అగ్రీ నొక్కండి. మళ్ళీ వెయిట్ చేయండి. పాస్వర్డ్ అడిగిద్ది. పాస్వర్డ్ నొక్కండి. ఒకటప్పుడు ఫింగర్ ప్రింట్ కూడా అడిగిద్ది. వెయిట్ చేయండి. వెయిట్ చేయండి. ఆల్రెడీ ఆ పేరుతో ఎవరో ఉన్నారంట. భవ్యశ్రీ అనే పేరుతో ఎవరు ఉన్నారంట. మీరేం చేయండి, భవ్య అని పెట్టాక భవ్యశ్రీ అని పెట్టండి, లేదా భవ్య 123 అని పెట్టండి. మీ ఇష్టం మీద కూడా పెట్టండి. ఇంటూ నొక్కి యూజర్ నేమ్ ఇంకో పేరు పెట్టండి. భవ్య అనే వ్యక్తి ఆల్రెడీ ఉన్నారంట మన సిస్టమ్ లో. పైకి జరిపి స్టేక్ టోకెన్స్ పెట్టండి. మీ ఇష్టం ఎట్లయినా పెట్టొచ్చు. ప్రొసీడ్ స్టేక్ కొట్టి అన్ని ఎక్స్పీరియన్స్ ఎక్కడ అయిపోయినాయి. అగ్రి యూజర్ నేమ్ ఒకసారి అంటే మళ్ళీ తీసుకోదు. ఎయిట్ చేయండి. సో ఇక్కడ స్టేక్ కన్ఫర్మ్ అయిపోయింది. స్టేక్ కన్ఫర్మ్ అని వస్తే అయిపోయినట్టు. మెనూ ఓపెన్ చేసి మై స్టేక్ లోకి వెళ్ళి చెక్ చేయాలి. మెనూ ఓపెన్ చేసి రెఫరల్ చెక్ చేయాలి. మెనూ ఓపెన్ చేసి రెఫరల్స్ కరెక్ట్ గా ఉందో లేదో చెక్ చేయాలి. సో కరెక్ట్ గా ఉంటే కాపీ చేసుకుని అది వేరే వాళ్ళకి షేర్ చేసుకోవాలి. కాపీ చేసుకుని వాట్సాప్ లో పెట్టుకోండి. ఎవరికైనా కావాలంటే ఇవ్వండి. అంతే, సింపుల్ ప్రాసెస్. ఓకే సార్.
ఆ, వాళ్ళకి డైలీ ఎంత వస్తుంది, మై స్టేక్ ఓపెన్ చేస్తే డైలీ ఎంత వస్తుందో దాని మీద 10% మీకు వస్తుంది డైలీ. మళ్ళీ యాడ్ అవుతా ఉంటది. అంతే, అయిపోయింది, పర్ఫెక్ట్, సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది సార్. థ్యాంక్ యూ సార్.